అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ సాంబార్. సాంబార్ అంటే శనివారం, శనివారం అంటే సాంబార్. మ్యాక్సిమం అందరి ఇళ్లలో శనివారం సాంబారే ఉంటుందండి. మా ఇంట్లో అయితే సాంబార్ పక్కా ఉంటుంది. ఇది ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా రండి. ఒక 150 గ్రామ్స్ కందిపప్పుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టానండి. నానబెట్టి 2 టైమ్స్ వాష్ చేసేసాక ఇలా కుక్కర్లో వేసేసి పప్పు మునిగేంత వరకు నీళ్ళు పోసేసానండి. పోసేసి కుక్కర్ క్యాప్ పెట్టేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈలోగా మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో పెట్టి అందులో వాటర్ వేసి నానబెట్టి పెట్టుకుందామండి చింతపండు. సో ఈ లోపల ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ కూడా వచ్చేస్తుంది. ఇది 3 విజిల్స్ వరకు కందిపప్పు ఉడికితే సరిపోతుందండి. ముందే నానబెట్టాం కాబట్టి. విజిల్ మొత్తం వెళ్ళిపోయాక ఓపెన్ చేసి చూడండి కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముద్దకం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ గంట తీసుకొని ఇలా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. చూడండి మెత్తగా అయిపోయింది. సో ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా కొంచెం పలచగా చేసుకుంటాం, లేకుంటే మరీ ముద్దగా అయిపోతుంది అది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పలచంగా చేసుకొని ఇట్లా పక్కన పెట్టేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసేసాయండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసాయండి. ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు అంతా చిటపటమన్నాక ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా తరుక్కొని ఇందులో వేసేసాయండి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసాయండి. ఒకసారి అంతా కదిపేశాక ఒక ఆనియన్ని ఇలాగా లావుగా కట్ చేసుకొని వేసుకోండి. సాంబార్లో ఇవి కూడా ఒక ముక్కల్లాగా తగులుతూ ఉంటుంది. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కదిపేసేయండి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేగనివ్వండి. కొంచెం సేపటికి ఒక 1 మినిట్కి అంతా ఇట్లా కలర్ చేంజ్ అయిపోతుందండి. ఒక 2 టమాటాలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం అంతా కదిపేసేయండి. ఇవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు సరిపోతుంది. మరీ మెత్తగా వాడిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి. సో ఇట్లా టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనము ముల్లంగి ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ముల్లంగి, అలాగే క్యారెట్ ముక్కలు, మునక్కాయ ముక్కలు, కొంచెం బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇవి మొత్తం ఇంకా మీకు దగ్గర దోసకాయ ఇంకేమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవంతా యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియాల పొడి మొత్తం వేసేసి ఒకసారి అంతా ఈ ఉప్పు కారము అంతా బాగా ముక్కలకి పట్టించేటట్టు ఒకసారి అంతా గరిటె తీసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసాయండి. చూడండి ఒకసారి ఇట్లా అంతా మిక్స్ చేసేసాక ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసంని ఇందులో యాడ్ చేసేసాయండి. మొత్తం చింతపండు రసం మొత్తం వేసేసాక ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఒక తెల్లేచ్చే వరకు ఉండనివ్వండి. కొంచెం సేపటికి ఒక 1 or 2 మినిట్స్కి అంతా ఇలాగా చింతపండు పులుసు కూడా కొంచెం ఉడుకుతుందండి. కొంచెం పచ్చివాసన పోతుంది. సో ఈ టైంలో మనం ముందుగా పెట్టుకున్నాం కదా కందిపప్పుని, ఆ పప్పును కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. యాడ్ చేసేసి ఒకసారి పప్పు ముక్కలు మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేద్దామండి. అలాగే వంకాయ ముక్కల్ని ఒక 2 వంకాయలని ఇందులో యాడ్ చేస్తున్నానండి. వంకాయని లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే వంకాయ ముందుగా వేస్తే చిదిరిపోతుందండి. సో అందుకని వంకాయని లాస్ట్లో వేస్తున్నాను. కొంచెం ఇంగువ వేసేసేయండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇందులో వేసేసేయండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసేయండి. ఒకసారి సాల్ట్ సరిపోకపోతే చూడండి. ఇప్పుడే సాల్ట్ సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసాక ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు. ఒక్క విజిల్కి ఆల్మోస్ట్ ముక్కలంతా ఉడికిపోతాయండి. చూడండి ఈ మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ మొత్తం వెళ్ళిపోయాక ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము. ఈ ముక్కలన్నీ పైకి వచ్చినాయి కదా, ఒకసారి అంతా మిక్స్ చేసుకొని గరిటె తీసుకొని ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. చూడండి ఒక ముల్లంగి ముక్కను తీసుకొని చూపిస్తున్నాను. ఇలా చేత్తో గుచ్చంగానే చూడండి ఉడికిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే సాంబార్ రెడీ. మరి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.